విజయనగరం జిల్లాలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు దత్తత తీసుకున్న ద్వారపూడిని నగదురహిత గ్రామంగా అధికారులు ప్రకటించారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మంత్రి మృణాలిని గ్రామంలో పర్యటించారు. దుకాణాల్లో నగదురహిత వ్యవస్థ ఏర్పాట్లను పరిశీలించారు. నగదురహిత లావాదేవీలపై అధికారులు, జేఎన్టీయూ, కాకినాడ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వారం రోజులుగా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామాన్ని నగదురహితంగా తీర్చిదిద్దడానికి కృషి చేసిన అధికారులు, విద్యార్థులకు అశోక్ గజపతిరాజు ప్రశంసాపత్రాలు అందించారు. పుడి గ్రామం అనేసరికి ఓ మంచి గ్రామం, ఆదర్శమా అనుకున్నప్పుడు చెప్పాం. ఆదర్శం అంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు అన్ని మీ గ్రామానికి వచ్చేస్తాయని కాదు. రెగ్యులర్ ఫండింగ్ స్కీమ్స్ ఉంటాయి. ఆ రెగ్యులర్ ఫండింగ్ స్కీమ్స్ లో మీరు ఎలా చేయగలుగుతారు అంటే, మీరే ద్వారపూడి గ్రామంలో మొదటి విషయం నాకు బాగా గుర్తు. మన జిల్లా అంతా తాగుబోతు జిల్లాగా అంత ముందని పేరు ప్రత్యేక వచ్చేది. దాని నుంచి మీరు బయటపడ్డారు. ఇక్కడున్న లైసెన్స్ షాప్ ని దండం పెట్టేసి ఇంటికి పంపించేస్తారు.